వస్తుందన్న అభిప్రాయం దీనికి ఒక కారణంలా కనిపిస్తుంది. సార్ సార్ క్రిస్మస్పై దాడి, మోడీకి బిషన్ మొర, కేరళలో నిరసనలు. మొన్న కూడా ఇది వచ్చింది. ఈరోజు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారి రాజ్యం ఇక్కడ తెస్తా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు యూపీలో క్రిస్మస్ సెలవు రద్దు చేశారు. క్రిస్మస్ సెలవు రద్దు చేసి అటల్జీ 101వ జయంతి వేడుకలు సభలో ఎక్కువగా జరపమని ఒక పిలుపునిచ్చారు. సో దాంతో మరి క్రిస్మస్ ఉన్నదే ఒక పండుగ, దానికి ఉన్న సెలవు రద్దు చేయటం ఏంటి అనేది ఒకటి వస్తే, కేరళలో మొన్న కూడా మనం చెప్పుకున్నాము, స్కూళ్ళు వీటి మీద ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి వచ్చి వాళ్ళు స్కూళ్ళు అనేక మంది క్రిస్మస్ వేడుకలు రద్దు చేసుకున్నారు. సో దాంతో ఈ డివైఎఫ్ఐ యువజన సంఘం వాళ్ళు వీళ్ళకు రక్షణగా ఉండి మీరు జరుపుకోండి పర్వాలేదు మీకు మేము ఉంటామని వాళ్ళు చెప్తున్న ఒక పరిస్థితి. మూడోది కేరళ నుంచే ఇదిగోండి, క్యాథలిక్ బిషప్స్ చీఫ్ అపీల్స్ టు పిఎం మోడీ అమిత్ షా టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్. సో క్రిస్మస్ రోజు ఇదంతా వస్తుంది, మీరు ఎలా అయినా కానీ మాకు రక్షణ కల్పించాలి అని క్రిస్టియన్ ఫాదర్స్ క్యాథలిక్ బిషప్ ప్రధాని మోదీకి కేరళలో అప్పీల్ చేశారు. దానితో ఢిల్లీలో కూడా వీళ్ళు అమిత్ షాకు మోదీకి చెప్తూ ఉన్నారు. బహుశా ఈ వాతావరణంలో మనం ఇక్కడ కూడా చూసాము, దీన్ని కొంచెం చక్కదిద్దడానికి కావచ్చు, మోదీ స్వయంగా ఢిల్లీ చర్చికి వెళ్ళి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇది ఒక ప్రేమ సందేశం. పిఎం మోడీ అటెండ్స్ క్రిస్టియన్ సర్వీసెస్ అట్ ఢిల్లీ చర్చ్, బిషప్ లడ్డా లీడ్స్ స్పెషల్ ప్రేయర్ అని. అంటే మోదీ అక్కడికి వెళ్ళారు ఓకే, కానీ సంఘ పరివారం మరీ ముఖ్యంగా విహెచ్పి ఆర్ఎస్ఎస్లు చాలా చోట్ల ఈ క్రిస్మస్ అనేది కూడా వివాదాస్పదం చేయడము, ప్రదర్శనలు చేయడము, రెండవది దాంట్లో పాల్గొనొద్దని పిలుపులు ఇవ్వడము, ఇవన్నీ ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసాయి. సెలవు కూడా రద్దు చేసి ఆ రోజే రాజకీయ కార్యక్రమాలు అంటే అనుకోకుండా జరిగి ఉంది. ఇప్పుడు మీరు ఈరోజు ఛానల్స్ చూస్తే కూడా కొన్ని వేరు క్షేత్రాల్లో ఎలా ఉన్నారో చూపిస్తున్నారు. గతంలో ఇక్కడ చర్చిల దగ్గర ఒక మెదక్ చర్చ్ అయినా ఇంకోటైనా చూపిస్తుండేవాళ్ళు. గతంలో గుజరాత్లో డాన్స్ ఇట్లాంటివన్నీ అనేక జరిగాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుందా మోదీ నుంచి కేంద్రం నుంచి, అది కూడా అదే. సోఫార్ మోదీ వెళ్ళటము భిన్నత్వంతో కూడిన భారతదేశంలో క్రైస్తవ మత ప్రార్థనలకు క్రిస్మస్ ప్రార్థనలకు హాజరు కావడం మంచిదే, కానీ రాష్ట్రాల్లో మటుకు ఈ పరిస్థితి బాగాలేదు. మొదటిసారిగా ఒక ఉద్రిక్తత వచ్చింది. ఆ బిషప్ల విజ్ఞప్తికి స్పందించి ప్రశాంతతను తీసుకురావాల్సిన అవసరము ఒకటి ఉంది. రెండవది ఈ సందేశాలు కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు ఇంకా కొంచెం ఎక్కువగా వర్తిస్తుంది, అందులో ఆంధ్రప్రదేశ్కు. అంతకుముందు కూడా ఇప్పుడు రాజకీయ వైరంలో మత వైరం చూసేటటువంటి ఒక లక్షణం కూడా ఏపీలో ఉంది, కాబట్టి మోదీ కూడా దీని మీద దృష్టి పెడతాడని మనం కోరుకోవాలి. సార్ బంగ్లాదేశ్ దిగి వచ్చిందా చైనాపై అమెరికా గుర్రు?